శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా కృష్ణకాంత్ పార్క్ దగ్గర డంపింగ్ యార్డ్కు పోయినాం మేము. సేమ్ స్టోరీ, మళ్ళా జాగృతి జనం బాట అనగానే మొత్తం డంపింగ్ యార్డ్ క్లీన్ చేసి నీట్గా ముగ్గేసి పెట్టిరు. మేము పోయే వరకు పోయినాక అక్కడ చూసినాం. సరే, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు ఏమంటారు అంటే మామూలుగా అయితే మాకు 400 టన్స్ చెత్త రావాలి, కానీ 750 to 800 టన్స్ చెత్త వస్తుంది. అడిషనల్ సర్కిల్స్ కూడా మాకే యాడ్ చేసిండ్రు, మేమేం చేయలేని పరిస్థితి ఉందని వాళ్ళు చెప్తున్నారు. అంటే జిహెచ్ఎంసీ కమిషనర్ గారు శ్రద్ధ పెట్టి ఈ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేసినట్టయితే డెఫినెట్గా చెత్త లేకుండా ఉంటుంది. ఇంకొక విషయం మాకు తెలిసింది ఏంటంటే ఒక్కొక్క యూనిట్లో దాదాపుగా 18 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు. అంటే జనాభాని బట్టి ఇస్తారు. ఇప్పుడు అదంతా కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఓ 15 మంది దాకా 14 మంది దాకా వాళ్ళు రిటైర్ అయిపోవడమో పనులకెళ్ళి వెళ్ళిపోవడమో జరిగితే మళ్ళీ రీఫిల్ చేస్తలేరు వాళ్ళు. దాంతో ఒక్కొక్క యూనిట్లో 2-3 ఉంటున్నారు. చెత్త మాత్రం ఎక్కడికక్కడ పేరుకపోయి ఉంటుంది నగరంలో. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఆ తర్వాత మేము ప్రేమ్ నగర్ కాలనీకి పోయినాం ఎర్రగడ్డలో. వాళ్ళైతే లిటరల్లీ నాల మీదనే ఉంటున్నారు. వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి. అక్కడ సమస్యలను తీర్చాల్సిందిగా ఆ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక తర్వాత నెక్స్ట్ డే మలక్పేట్ నియోజకవర్గంలో మలక్పేట్ గంజును చూడడం జరిగింది. పెద్ద గంజు, మంచి గంజు, కానీ రోడ్స్ లేక లైట్స్ లేక చాలా ఇబ్బందిగా ఉంది. వీటన్నిటిలో కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే జిహెచ్ఎంసీ గంజు దగ్గర కూడా ఆప్షన్ ఇస్తుంది, పార్కింగ్ కానీ ఇంకోటి కానీ. పైసలు అయితే ఫెసిలిటీస్ అయితే సేమ్ ప్రాబ్లం. దానికోసం జిహెచ్ఎంసీ ఫోకస్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. తర్వాత హైదరాబాద్ స్టీల్ వంతెన కడతామని చెప్పారు మలక్పేట్లో. ఎక్కడెక్కడైతే హైదరాబాద్ నగరంలో బ్రిడ్జిలు పెండింగ్ ఉన్నాయో పనులు కాక ప్రతి చోట యాక్సిడెంట్లు అవుతున్నాయి. మంత్లీ 4 to 5 పీపుల్ చనిపోతున్నారు. సేమ్ స్టోరీ విత్ మలక్పేట్ బ్రిడ్జ్. త్వరితగతిన దాన్ని పూర్తి చేయాలని కోరుతా ఉన్నాం. ఇక్కడ ఏ బ్రిడ్జ్ దగ్గరైనా ఇష్యూ ఏంటంటే నేషనల్ హైవే వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు కోఆర్డినేషన్ లేక లేట్ అవుతున్నది. ఈ బ్రిడ్జ్ అయితే పర్టికులర్గా మలక్పేట్లో వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ లేకుండా బ్రిడ్జ్ కట్టడం స్టార్ట్ చేశారు. దాంతో లేట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ బేసిక్ కోఆర్డినేషన్ చేసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత యాకుత్పురా కాన్స్టిట్యున్సీలో ఇందాక నేను చెప్పినట్టు మనము హనుమాన్ నగర్ ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కాడ ఈ నీళ్ల సమస్య ఉన్నది. కుమ్మరిగూడలో చాలా మంది కుమ్మరి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు డిమాండ్ చేసినటువంటి అంశాలు ఏంటంటే మట్టి సిటీలో ఎక్కడ దొరుకుతలేదు, మాకు కంపల్సరీ మాకు మట్టి ప్రొవైడ్ చేయండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అట్లానే సింగరేణి బస్తీ, కాజాబాగ్ బస్తీ, చింతల్ బస్తీ చాలా పెద్ద బస్తీ. మొత్తం ఈ 3 బస్తీలు కలిసి 20,000 వరకు కుటుంబాలు సెటిల్మెంట్స్ ఉన్నాయి. కానీ ఎన్నో ఏండ్ల నుంచి ఉన్నా ఇంతవరకు వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తలేనటువంటి పరిస్థితి ఉన్నది. అందరూ మళ్ళీ అన్ని ప్రభుత్వాలు వాగ్దానం చేసినాయి, రెగ్యులరైజ్ చేస్తాం. మరి ఏం అడ్డుపడుతుంది, ఏమైతుంది అన్నది తెలుస్తలేదు. మరి యాకుత్పురా నియోజకవర్గంలో ఉన్న సింగరేణి బస్తీ, కాజాబాగే కదా, కాజాబాగు, చింతల్ బస్తీ వీటి మీద మాత్రం స్పందించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇక ఆ తర్వాత చార్మినార్ నియోజకవర్గానికి పోయినాం. అక్కడ పెండింగ్ ఉన్నటువంటి మల్టీ లెవెల్ పార్కింగ్ కోసం మరి అప్పుడు పాత గవర్నమెంట్ వేసినటువంటి స్టోన్ దగ్గర నిలబడి మేము మాట్లాడినాం. అది ఇంకా కూడా ముందుకు పడతలేదు. మక్కా మసీద్ పోయి చూసినాం, అక్కడ కొన్ని రిపేర్స్ ఉన్నాయి. మేము పోయి వచ్చిన తర్వాత మరి అజరుద్దీన్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టిరని తెలిసింది. మరి మనకు కొంచెమన్నా పనులు ముందుకు సాగితే బాగుంటుంది. ఆ తర్వాత ఇది ఇంకా పెద్ద జోక్, ఇది హైలైట్ ఆఫ్ మొత్తం హైదరాబాద్ పర్యటన. ఏమైందంటే అంబర్పేట పోతామని చెప్పి మేము షెడ్యూల్ రిలీజ్ చేసినాం. అంబర్పేట చేనంబర్ ఫ్లైఓవర్ కింద రోడ్డు చాలా ఏండ్లకెళ్ళి పెండింగ్ ఉంది, ఆ రోడ్డు చూద్దామని మేము అనుకుంటే రాతో రాత్ ఎంత గమ్మత్ అంటే 12 గంటలు మా వాళ్ళు బ్యానర్ కట్టడానికి పోతే రోడ్ లేదు. 2 గంటలకు మళ్ళీ బ్యానర్ ఉందా లేదా చెక్ చేసుకుందామని పోతే రోడ్ వేయడం స్టార్ట్ చేసిరు. తెల్లారి 10కి మేము ప్రోగ్రామ్కి పోయేవరకు రోడ్ అయిపోయింది. అంటే ఎంత విచిత్రం అంటే जो एक दिन में रोड हो सकता उसको इतने साल क्यों नहीं करे, అది క్వశ్చన్. ఒక్క రోజులో అయ్యే పని ఎందుకు చేయలేదు అంటే ఒకడు అడిగేటోడు ఉంటేనే ముందడుగు పడుతుంది. అందుకోసమే జాగృతి ముందుకొస్తుంది అన్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ మరి అదే అంబర్పేట నియోజకవర్గంలో అంబర్పేట్ టు ముసారాంబాగ్ కనెక్టివిటీ బ్రిడ్జ్ ఉంటుంది, అది ఆగిపోయింది. భయంకరమైన పరిస్థితులలో ఉంది. అది మొన్న వచ్చిన వరదకైతే అంత కొట్టుకపోయింది. దాని కన్స్ట్రక్షన్ కూడా బాగాలేదు. అది ఖచ్చితంగా తొందరగా ఫినిష్ చేయాలని చెప్పి నేను గవర్నమెంట్ను డిమాండ్ చేస్తూ ఉన్నాను. తర్వాత సికింద్రాబాద్ నియోజకవర్గానికి వచ్చినాం. ఇక సికింద్రాబాద్ అంటే తెలంగాణ ఉద్యమానికి ఆయువు పట్టుగా ఉండే చాలా పెద్ద పెద్ద బస్తీలు. మాణికేశ్వర్ నగర్ బస్తీకి పోయినాం. అక్కడ ఇంతవరకు హాస్పిటల్ లేదు. కామెడీ ఏంటంటే హాస్పిటల్ కోసం అక్కడ వాళ్ళు 3 months 4 months ధర్నా చేసిర్రు. 156 రోజులు ధర్నా చేస్తే అంతకుముందు గవర్నమెంట్లో శాంక్షన్ చేసిర్రు. ఆ యూనివర్సిటీ ల్యాండ్ని బదలాయించిండ్రు. కానీ ఇంతవరకు మళ్ళీ హాస్పిటల్ కాకుండా ఆగిపోయింది. దయచేసి
హాస్పిటల్ అక్కడ కట్టవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను. తర్వాత చంద్రబాబు నాయుడు నగర్ అని ఉన్నది సిబిఎన్, అక్కడ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సింగిల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టించినటువంటి నగర్ అది. అవి మొత్తం కూడా కూలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అవి తీసేసి అక్కడ డబుల్ బెడ్రూమ్స్ కడతా అని చెప్పారు, కానీ ఇంతవరకు దాని మీద శ్రద్ధ పెట్టలేదు. అట్లానే సీతాఫల్ మండి గవర్నమెంట్ స్కూల్, అది కరెక్ట్గా మా పద్మారావు గారి ఎమ్మెల్యే ఆఫీసు ఎదురుగానే ఉన్నది. ఆ కూలగొట్టి పెట్టిండ్రు, కానీ ఇంతవరకు గడతలేరు. మేము ఆడ చూద్దామని పోయే వరకు అసాంఘిక కార్యకలాపాలు